K7 ఫ్యామిలీ మెంబర్స్గా నమస్కారం. నేను తోటకూర రఘు. దేవుడు ఉన్నాడు, న్యాయం జరుగుతుంది అని చెప్పి తరచుగా పదే 10 మంది నోట్లో వినిపించే మాట. అంటే న్యాయం ఇచ్చేటటువంటిది న్యాయ వ్యవస్థ. ఈ మధ్యలో దేవుడు ఎందుకు వచ్చాడు అంటే అది వాళ్ళ నమ్మకం. అంతకు మించి దానిలో ఒక లాజిక్ కూడా ఉంది. మన ఈ యొక్క న్యాయ వ్యవస్థలో ఈ రోజున 4,60,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంగా అన్ని న్యాయ వ్యవస్థల్లో అంటే అన్ని కోర్టులో కూడా కలుపుకుంటే 4,62,00,000 ఉన్నాయి ఇది పెండింగ్లో. అదే ఒక హైకోర్టులోనే 60 లక్షలు పైబడి ఉన్నాయి. ఒక అయోధ్య కేసు 70 ఏళ్ళు నడిచింది. భారతదేశంలో ఒక హెయిర్ ఆయిల్ అంటే అది కొబ్బరి నూనె, అది ఎడిబుల్ ఆయిలా లేకపోతే హెయిర్ ఆయిలా అనేటువంటి నిర్ధారించడానికి కింది కోర్టులు హైకోర్టులు దాటి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అది చీఫ్ జస్టిస్ గొగోయ్ ఉన్నప్పుడు అది అది ప్యాకెట్లో ఉంటేనే ఉన్నా అది ఎడిబుల్ ఆయిల్, లేని పక్షంలోనే ఉన్నా హెయిర్ ఆయిల్ అని చెప్పేసి ఆయన ఇచ్చారు. అదే బెంచ్లో అదే ఉన్నటువంటి అదే కేసు మీద విచారిస్తున్నటువంటి ఆర్ భానుమతి గారు, ఆవిడ కూడా రిటైర్ అయ్యింది. ఆవిడేమన్నా ఈయన అభిప్రాయంతో విభేదించారు. చివరికి తాజాగా ఆ యొక్క ప్యాకెట్ అంటే మనలో ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో అంటే కేరళ లాంటి రాష్ట్రాల్లో కానీ మన దగ్గర కూడా చాలామంది వంటగా నూనెగా కూడా అన్నమాట వాడతారు. ఇంకా ఎక్కువ మంది అన్నమాట తల నూనెగా వాడుతూ ఉంటారు. అందువల్ల అది అంటే అది ఎడిబుల్ ఆయిలా లేకపోతే తల నూనె అనేటువంటిది వాళ్ళ యొక్క అవసరాలని వాళ్ళ యొక్క అలవాట్లను బట్టి ఉంటుంది. అలాగే అది చిన్న ప్యాకెట్లా పెద్ద ప్యాకెట్లా అనేటువంటిది వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి ఆర్థిక స్తోమతను బట్టి కొంతమంది పెద్ద టిన్నులు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు, ఇంకొంతమంది చిన్న సాచెట్స్లో తెచ్చుకుంటారు. ఆ విధంగానూ మనం డిఫైన్ చేయలేం. అయితే ఒకటి మాత్రం కొంతవరకు ఏమిటంటే ఆ ఆయిల్ని ఎవరైతే ఉత్పత్తిదారుడు ఉన్నాడో ఆ ఉత్పత్తిదారుడు దాన్ని హెయిర్ ఆయిల్గా ప్రమోట్ చేసుకుంటున్నాడా లేకపోతే ఎడిబుల్ ఆయిల్గా అంటే వంట నూనెగా ప్రమోట్ చేసుకుంటున్నాడా అనేటువంటిది కీలక అంశం. దానివల్ల దాని ఆధారంగా అనమాట దాన్ని నిర్ణయించవచ్చు అనేది ఒక అభిప్రాయం. కానీ ఆ యొక్క ఉత్పత్తిదారుడు ఒకళ్ళు ఆ యొక్క క్వాలిటీ ఆఫ్ ది హెయిర్ ఆయిల్ కూడా మారుతూ ఉంటుంది. కొబ్బరి నూనె కూడా క్వాలిటీ మారుతూ ఉంటుంది. అందువల్ల మంచి క్వాలిటీ ఉన్నటువంటి దాన్ని ఎడిబుల్ ఆయిల్ గాను కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నది హెయిర్ ఆయిల్ గాను వాడటం కూడా జరుగుతుంది. అందువల్ల అది కూడా కరెక్ట్ కాదు అన్నారు. చివరికి సుప్రీంకోర్టు దాన్ని హెయిర్ ఆయిల్ కానీ డివైడ్ చేసింది. ఇదంతా ఏంటంటే ఎక్సైజ్ డ్యూటీ ఏ విధంగా వేయాలని, అది ఎడిబుల్ అయినప్పటి ఫుడ్ రెగ్యులేషన్స్ వస్తాయి. అది కాదు హెయిర్ ఆయిల్ అనేది అప్పుడన్నమాట కాస్మెటిక్స్ డ్రగ్స్ ఈ యాక్ట్ అప్లై అవుతుంది. అందువల్ల న్యాయ వ్యవస్థలో అట్లా ఉంది. ఇట్లా ఇక కక్ష సాధింపుకి ఒకరిపై ఒకరు పెట్టుకునేటువంటి కేసులు ప్రత్యేకించి ఈ యొక్క కోర్టులో వచ్చిన తర్వాత ఏది రాజకీయ కక్షల్లో వచ్చిన తర్వాత ఈ కేసుల సంఖ్య చాలా అధికమవుతున్నాయి. అలాగే డివోర్స్ కేసులు పెరిగిపోతున్నాయి, భూ తగాదాలు పెరిగిపోతున్నాయి. సామాన్యుడికి న్యాయం ఎప్పుడు జరుగుద్ది, ఎప్పుడు వస్తుంది, తన కేసు అన్నమాట ఎప్పుడు తీర్పుకు వస్తుంది అనేటువంటిది ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితులు ఉంది కనుక అందుకని చెప్పి దేవుడు ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు ఈ లక్షల కోట్లలో తాను ఒకడు కాబట్టి ఆ దేవుడు ఉన్నాడు న్యాయం చేస్తాడు అని చెప్పేసి వాళ్ళకి ఇక తప్పని గత్యంతరం లేని స్థితిలో అనుకుంటున్నాడు. అంటే ఈ భారత రాజ్యాంగానికి నిలబడి ఒక రాజ్యాంగ వ్యవస్థ ఒక పార్లమెంటరీ వ్యవస్థ ఎంత ముఖ్యమైందో న్యాయ వ్యవస్థ అంత ముఖ్యమైంది. అటువంటి న్యాయ వ్యవస్థలో సామాన్యుడికి న్యాయం ఎంతకాలం దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుంది? ఈ మతపరమైన కేసులు, రాజకీయ కక్ష కేసులు, వీటన్నిటి మధ్యలో మనిషి అంటే భూ కబ్జా కేసులు, కొన్ని జాప్యం అంటే తీర్పులు జరుగుట్లో జాప్యం జరుగుతుంది వల్ల సగటు మనిషి బతికి బట్టగట్టేది ఎప్పుడు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ అంశం మీద అనమాట న్యాయ కోవిదులు కానీ లేకపోతే పెద్దలు కానీ చర్చ జరిపి దీని ప్రత్యామ్నాయంగా ఈ యొక్క వేగవంతంగా కేసుల పరిష్కారమే మార్గాన్ని సూచించాల్సిన అవసరం చాలా ఉంది. సరే, ఈ విషయం పైన ఇప్పుడు చర్చ నడుస్తోంది కనుక ఏ నిర్ణయానికి వస్తారో త్వరలో చూద్దాం. సెలవు.